ఆల్జిబ్రాలో ఒక చిన్న ఫార్ములా a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3b స్క్వేర్ ఏ ప్లస్ బి క్యూబ్. ఈ ఫార్ములా ఉన్నది. ఈ ఫార్ములా మనకు ఎట్లా వచ్చింది, అసలు ప్రాక్టికల్గా మనం ఇది ఎట్లా వచ్చింది అనేది చూద్దాం ఒకసారి. మన క్యూబ్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటిదంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇది ఎల్, ఇది హెచ్, ఇది బిగా ఉన్నప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్గా ఉంటుంది. ఎక్స్ వై జెడ్. దీనిలో ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా కాబట్టి ఏ ప్లస్ బి ఇది ఒక సైడ్ అయిపోయింది, ఇంటూ ఏ ప్లస్ బి ఇది ఒక రెండో సైడ్. మూడో సైడ్ ఏంటిదంటే ఏ ప్లస్ బి ఇది జెడ్ యాక్సిస్గా తీసుకుంటే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఈ హోల్ క్యూబ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో చూద్దాం, ఆ ఫార్ములా ఎట్లా వచ్చింది అనేది. మరి ఈ క్యూబ్లో ఇక్కడున్న ఈ ఫార్ములాకు తగ్గట్టు ఈ అన్ని పీసులు అందులోకి వెళ్ళి బయటకు వస్తాయా లేదా చూద్దాం. ఫస్ట్ ఒక పీస్ తీసుకుందాం. ఈ పీసు మనం తీసుకుంటే ఇది ఏమున్నది, బి ఇంటూ బి ఉన్నది, అన్ని సైడ్లు బి ఉన్నది కాబట్టి బి క్యూబ్ మన ఫార్ములాలో బి క్యూబ్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇంకా ఏ క్యూబ్ ఉన్నది, 3a స్క్వేర్ బి ఉన్నది, 3b స్క్వేర్ ఏ ఉన్నది. ఈ పార్ట్ ఒకసారి చూద్దాం. ఈ పార్ట్ తీసుకుంటే మనకు ఏ ఒక సైడు ఏ ఉన్నది, రెండు సైడ్లు బి ఉన్నాయి. అంటే ఏ ఇంటూ బి స్క్వేర్ అంటే ఏ ఇంటూ బి స్క్వేర్. ఈ పార్ట్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి, ఇది కూడా సేమ్ పార్టే, ఇది కూడా ఈ పార్టే, రెండు, ఇది కూడా సేమ్ పార్ట్. మనకి ఏంటిది బి స్క్వేర్ ఇంటూ ఏ, రెండు బీలు ఉంటాయి, రెండు సైడ్లు బి ఉంటాయి, ఒక సైడ్ ఏ ఉంటుంది. ఇవి మూడు ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాలో ఈ 3 పీసెస్ 3b స్క్వేర్ ఏ. తర్వాత ఇంకేమున్నదంటే ఇంకొక పార్ట్ తీసుకుందాం. ఈ క్యూబ్లో ఈ పార్ట్ తీసుకుందాం. ఈ పార్ట్లో మనకు రెండు ఏ ఇంటూ బి అంటే ఏ స్క్వేర్ బి ఈ పార్ట్. ఇలాంటి ఎన్ని ఉన్నాయి మనకు, ఇంకొకటి ఉంటుంది. ఈ రెండు కూడా సేమ్, ఏలు రెండు ఉంటాయి, ఒక బి ఉంటుంది, ఏ స్క్వేర్ బి. ఇది కూడా ఏలు రెండు ఉంటాయి, బి ఒకటి ఉంటుంది, ఏ స్క్వేర్ బి. అంటే ఈ మూడు పీసులు ఉన్నాయి కాబట్టి 3a స్క్వేర్ బి. ఈ ఫార్ములాలో ఈ మూడు అయిపోయినాయి, ఇంకొక పీస్ మిగిలి ఉంటుంది. ఆ పీస్ ఏంటిదంటే ఏ ఇంటూ అన్ని సైడ్లు ఏ ఇంటూ ఏ క్యూబ్. ఈ ఫార్ములా ప్రకారం ఒక పీస్ ఏ క్యూబ్, మూడు పీసులు ఏ స్క్వేర్ బి పీసులు, మూడు పీసులు 3b స్క్వేర్ ఏ పీసులు, ఒక పీసు బి క్యూబ్ పీసు. ఇది ఫార్ములా.